హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ రెసిపీ గోంగూర రోటి పచ్చడి. చాలా రుచికరంగా, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ పచ్చడిని ఇలా రెడీ చేసుకొని తిన్నారంటే ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు. అలాగే గోంగూరని ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెట్టారంటే గోంగూరని చాలా ఇష్టంతో తినేస్తారండి. మరి సింపుల్ అండ్ టేస్టీ ఈ గోంగూర రోటి పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. ఈ పచ్చడి రెడీ చేసుకోవడానికి నేను 3 కట్టల గోంగూరను తీసుకున్నాను. ఆకుల్ని తుంపి వాటర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని గోంగూరని బాగా ఒక 2 సార్లు కడగాలి. ముందుగా స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. ఇది గోంగూర క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. ధనియాల ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా రుచికరంగా ఉంటుంది. ధనియాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అనేది చాలా రుచికరంగా వస్తుంది. అలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఇంకో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ గోంగూరని దాంట్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా గోంగూరని బాండీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. గోంగూర మొత్తం వేసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. దానిపై మూత నుంచి ఉడికించుకోవాలి. ఇలా అయితే గోంగూర తొందరగా ఉడికిపోతుంది. చూడండి, గోంగూర ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. గోంగూరని చల్లారనివ్వాలి. రోలుని ఒకసారి కడిగి శుభ్రపరచుకున్న తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకొని 1 టీ స్పూన్ లావు ఉప్పు వేసుకోవాలి. పచ్చళ్ళలోకి లావు ఉప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చూపించిన విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, గోంగూర ఉడికిపోయింది. దానిలోని వాటర్ మొత్తం ఇంకే అంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత అదే రోల్లో వేసుకొని బాగా దంచుకోవాలి. అలా మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత ఒకసారి బాగా దాన్ని నూరుకోవాలి. అలా నూరుకున్న తర్వాత ఉప్పు సరి చూసుకొని ఇంకో 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి లావు ఉప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. లావు ఉప్పు లేకపోయినా సన్నుప్పునైనా వేసుకోవచ్చు, చాలా రుచికరంగా ఉంటుంది. తర్వాత కొంచెం మెత్తగా నూరిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. వేసుకొని వాటిని కూడా దంచాలి. మరీ మెత్తగా నూరకూడదు. కొంచెం ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ ఉంటేనే పచ్చడి అనేది చాలా రుచికరంగా ఉంటుంది, మంచి టేస్టీని ఇస్తుంది. అలా కచ్చాపచ్చగా దంచాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత కచ్చాపచ్చగా దంచిన తర్వాత చూడండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరి మెత్తగా నూరకూడదు. ఈ రోటి పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. మనం మిక్సీలో వేసుకొని రుబ్బుకునే పచ్చడి కంటే కూడా రోటి పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. అలా రుబ్బుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక బాండీ నుంచి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని డైరెక్ట్ కొన్ని వేసుకోవాలి. అలాగే కొన్ని దంచి వేసుకుంటే వాటి ఫ్లేవర్తో చట్నీ అనేది చాలా సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర,
వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ పచ్చడి టేస్టీగా ఉండడానికి పోపేనండి. పోపుని ఒకటి కరెక్ట్గా వేసుకున్నారంటే పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మన హెల్త్కి ఎంతో మంచిది కాబట్టి కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకుని దానిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మనం రుబ్బుకున్న గోంగూర పచ్చడిని అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపు అనేది పచ్చడితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, తినడానికి టేస్టీ గోంగూర రోటి పచ్చడి రెడీ. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. అక్కడక్కడ ఉల్లిపాయలు అలాగే పోపు వెల్లుల్లి కూడా ఎక్కువనే వేసుకున్నాం కాబట్టి, కరివేపాకును కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా చూపించిన విధంగా ఇదే స్టైల్లో ఈ పచ్చడిని రెడీ చేసుకున్నారంటే ఆ టేస్ట్ అనేది ఎప్పటికీ మర్చిపోరు, అలా గుర్తుండిపోతుంది. చాలా రుచికరంగా ఉంటుంది. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.